అంబటి రాంబాబు యాక్చువల్‌గా ఏందంటే అతన్ని తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం అనేది అంత ఈజీగా వదలదలుచుకోలేదు. మామూలుగా 8 రోజుల్లో 36 కేసులు పెట్టారు. అంతకుముందు కేసులున్నాయి. దాదాపు 44 కేసుల నుంచి 50 కేసుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. సో, ఈయన కూడా గట్టిగా కొట్లాడాడు. ఈ మధ్య కాలంలో వైసీపీలో ఏ నాయకుడికి కూడా ఇంత త్వరగా బెయిల్ రాలేదు. దానికి ఒక కారణం ఏంటంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన తప్పేందంటే ఒకే నేరానికి అనేక కంప్లైంట్లు తీసుకోవడం, అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం. దీనివల్ల కోర్టుకి కూడా ఇదేదో కావాలని చేస్తున్నారు అన్న అభిప్రాయం కలిగింది. మామూలుగా జనైన కేసులు ఉంటే కోర్టు కూడా పెట్టగానే రిమాండ్ ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒకే నేరం ఒకటే. అంటే ఆయన బూతులు తిట్టాడు చంద్రబాబు, దాంతో అనేక మంది అనేక కేసులు పెట్టారు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈయన తిట్టిన దానికి కేసు పెట్టచ్చు. కానీ మరి వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి, తిట్టిన ఆయన ఎవరు ఉండవల్లి చెప్పినట్టుగా, తిట్టిన వాడికేమో జైలు, దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ అన్నాడు ఆయన రైమింగ్. సో అందువల్ల అది కన్విన్సింగ్ గానే ఉంది. సరే, తిట్టినప్పుడు కేసు పెట్టండి, ఆయన ఇంటి మీదకి ఎందుకు దాడికి వెళ్ళారు? సో ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, తిట్టింది ఈయన కదా, ఈయన మీద కేసు పెట్టాలి. లీగల్ గా ఏం చేయాలి, కేసు పెట్టాలి. మరి మీరు దాడి చేస్తే, గతంలో జగన్ అలాగే ఇళ్ల మీద దాడులు చేశాడు, ఆఫీసుల మీద దాడులు చేయించాడు, ఇవన్నీ చేయించాడు కాబట్టి అతన్ని అరాచకవాది అన్నారు, అతన్ని ఓడించారు ప్రజలు, బుద్ధి చెప్పారు. 11 సీట్లకి 151 ఎక్కడ, 11 ఎక్కడ, 11కి కుదించారు. ఇప్పుడు అదే పని వీళ్ళు కూడా చేస్తే తేడా కనబడట్లేదు జనాలకి. సో ఇది కోర్టుకు కూడా తెలుస్తుంది కదా. అంటే ఏదో కక్షపూరితంగా అతను తిట్టాడు సరే, దానికి సంబంధించి కేసులు పెట్టకుండా కక్షపూరితంగా చేస్తున్నారు అనేది కోర్టుకు వెళ్తుంది. అందువల్ల కోర్టు ఏం చేసింది, ఇటు హైకోర్టు కానీ, గుంటూరులో ఉండే మేజిస్ట్రేట్ కోర్టు కానీ, మొబైల్ కోర్టు కానీ, తర్వాత ఎక్సైజ్ కోర్టు, ఇలాగా. ఎందుకంటే ఈ కేసులు పలు విధాలుగా ఉన్నాయి కాబట్టి కోర్టులు కూడా పలు విధాలుగా ఉంటాయి. అంటే సెపరేట్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మాక్సిమం బెయిల్స్ ఇచ్చేసారు. సో ఇంకా ఇచ్చేసారని స్వీట్లు పంచుకున్నారు కూతుర్లు వీళ్ళు. అక్కడ జైల్లో కూడా హ్యాపీగా అంబటి వెళ్ళిపోతున్నట్టుగా ప్రిపేర్ అయ్యాడు. ఇవన్నీ జరిగినాక సడన్ గా వాళ్ళకి ఒక బాంబు పేలినట్టుగా మళ్ళీ ఒక పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్. అంటే ఒక కేసులో ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు ఇంకొక కేసులో మాకు కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ అతను ప్రిజనర్ కాబట్టి ఇన్ ట్రాన్సిట్ అని కోర్టులో పీటీ వారెంట్ వేస్తారు. పీటీ వారెంట్ వేసినప్పుడు మళ్ళీ కస్టడీకి ఇస్తారు. అలాగా మళ్ళీ ఆయన నిన్న కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టు మళ్ళీ 14 days ఇచ్చింది. సో దీన్ని రాంబాబు ఏం చేస్తాడంటే, నిన్న గుంటూరులో కోర్టు ముందు, ఎక్సైజ్ కోర్టు ముందు నిలబడి ఇటు అంటున్నాడు, తిప్పుతున్నాడు. అది బాగా ఇప్పుడు వైరల్ అయింది. వైసీపీ వాళ్ళు చూడు పులిరా అది అని అంటే ఆయనేమో నేను అంటే తగ్గేదేలే, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఆయన పుష్ప 2లో చేస్తున్నాడు. అంటే ఇదంతా ఏమైందంటే, ఇది వీళ్ళిద్దరి గొడవ. అంటే వైసీపీ కూటమి ప్రభుత్వాల రెవెంజ్ డ్రామా కోసమే ప్రజలు ఎన్నుకున్నట్టుగా కనబడుతుంది ప్రభుత్వాన్ని. సో ఇది రాంబాబు అట్లాగే ఉన్నాడు, వీళ్ళు అట్లాగే ఉన్నారు. వీళ్ళు కేసుల మీద కేసులు పెట్టి అతన్ని బెయిల్ వచ్చినా కూడా చేయనీయకుండా మళ్ళీ కేసులు పెట్టడం కూడా రెవెంజ్ లాగా కనబడుతుంది. ఎందుకంటే ఇదే మెథడ్ జగన్ కూడా చేశాడు అప్పుడు గతంలో కూడా. సో ఇప్పుడు వీళ్ళు కూడా అదే, అంటే జగన్ మెథడ్ నే ఇంకొంత ఎఫెక్టివ్ గా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. రేపు మళ్ళీ జగన్ వస్తే దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చేయడానికి జగన్ కూడా ట్రై చేస్తాడు కదా. జగన్ ఏంటంటే వీళ్ళలాగా ఓన్లీ ఈ దాడులు చేయడమో ఇంతవరకు ఆగదు, అది ఇంకా హత్యల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబుకి ఏముందంటే వ్యవస్థల మీద పట్టు ఉంది, పార్టీ స్ట్రక్చర్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి. జగన్కి ఏంటంటే మంచి ఆర్మ్డ్ బ్యాచెస్, అటాక్స్ చేయగలిగిన ముఠాలు ఇవన్నీ ఉన్నాయి.